శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చాతుర్వర్ణ్య వ్యవస్థ. మైత్రేయుడు ఇట్లనెను: ఆర్వాక్రోతస్సు మానుష సృష్టి అంటిది, అది బ్రహ్మ ఎట్లు చేసినో సవిస్తరముగా తెలుపుము. వర్ణములో గుణములో వాని కర్మ విశేషంలో కూడా తెలియజేయమనగా పరాశరుడు ఇట్లు చెప్పెను: జగత్తును సృజింప సమకట్టి సత్యవస్తు ధ్యానం చేయి బ్రహ్మ యొక్క ముఖం నుండి సత్వసంపన్నులకు ప్రజలు పుట్టిరి. రొమ్ము నుండి రజోగుణోద్రిక్తులు, తొడల నుండి రజస్తంభో గుణోద్రిక్తులు, పాదముల నుండి వేరువేరు ప్రజలు ఉద్భవించిరి. వారందరూ తమ ప్రధాన జీవులు. యజ్ఞ నిర్వహణమునకే బ్రహ్మ దీన్ని అంతటినీ కావించెను. చాతుర్వర్ణ్యము ఉత్తమమైన యజ్ఞ సాధనం. యజ్ఞములచే ఆప్యాయితులైన దేవతలు వర్షం కురిపించి ప్రజలను ఆప్యాయన పరుతురు. కావున యజ్ఞంలో కళ్యాణ హేతువులు. సదాచార సంపన్నులు, ధర్మపరులు అయిన మహానుభావులచే సన్మార్గ వర్తనలచే యజ్ఞంలో నిర్వహించబడను. మనుష్య జన్మం చేత మోక్షము స్వర్గమును పొందుదురు. ఇష్టమైన ఏ స్థానంకైనా దానిచే పోగలరు. చాతుర్వర్ణ్య వ్యవస్థ గలవారు శ్రద్ధాచార సంపన్నులు, శుద్ధాంతఃకరణులు, శుద్ధులు, సర్వానుష్ఠానం చేసి పాపం తొలగిన వారు, సర్వబాధావర్జితులు, యథేచ్ఛ లోక సంచారులు అగుదురు. వారికి చిత్తము శుద్ధమై అందు హరి వసింపగా విశుద్ధ జ్ఞానరూపమైన విష్ణువు అను పరమపదమును దర్శింతురు. అంతటా హరి యొక్క అంశమైన కాలాధిష్టాన దేవత వారి అల్పమో ఘోరమో అయిన పాపమునంతను త్రుంచును. ఆ పాపము అధర్మ బీజము, తమో లోభాది గుణ సంభవము. ఇది ప్రజలయందు రాగద్వేషాది రూపముల నుండి అసాధకమగను, ముక్తి సాధకం కాక ఉండను. అందువల్ల ప్రజలకు సహజ సిద్ధి కలుగదు. రసోల్లాసము మొదలైన అష్టసిద్ధులు మాత్రమే కలుగును. ఇట్లు ఆ అష్టసిద్ధిలో క్షీణించినంతటా పాతకం మరల పెంపొంద ద్వంద్వములకు, రాగద్వేషములు, సుఖదుఖములు మొదలైన జంటలకు లొంగి ప్రజలు మున్ను దుఃఖవశులైరి. ఆ దుఃఖ సహనానికై వారు దాన్వము, మరుపార్వతము, ఔదకము, పురఖర్వటము అనగా 400 గ్రామాల పరగణాలకు ముఖ్య గ్రామము, గ్రామాధికము ఒక కృత్రిమ దుర్గములను కల్పించుకొనిరి. సీత వాత తపాది సహనమునకై ఇండ్లో వాకెండ్లో నిర్మించుకొని మొదలెడిరి. ఆ మీద బ్రతుకు తెరువునకు వార్తోపాయనము, కృష్యాది జీవన వ్యాపారము కల్పించుకొనిరి. కర్మసిద్ధమగు శిల్పాది హస్తసిద్ధిని సాధించుకొనిరి. ఆ మీద యవగోధుమ ఆదిగా 17 రకముల పంటలను పండించుట నేర్చుకొనిరి. 17 రకముల పంటలు ఇవి: వ్రీహులు, యవలు, గోధుమలు, నువ్వులు, ప్రియంగువులు, కొర్రలు, ఉదారములు, ధరలను, వడ్లు, కోరదూషములు, సతీనకములు, అంకలు అనడి పప్పుధాన్యము, మాషకములు, మినుములు, ముద్గములు, పెసలు, మసూరములు, చిరుశనగలు, నిష్పాపములు, అనుములు, కులుత్తములు, ఉలవలు, ఆర్చకములు, కందులు, చెనకములు, శనగలు, శనములు, జనములు. ఇవి గ్రామౌషధి జంతువులు. యాజ్ఞికములు అనగా యజ్ఞోపయోగములైన ఔషధులు. గ్రామ్యములు, అరణ్యములు 14 రకములవి: వ్రీహులు, ఎర్రవడ్లు, యవలు, మాషములు, గోధుమలు, అనువులు, తిలలు, ప్రియంగువులు, కులుత్తములు, ఉలవలు, శ్యామాకములు, చామలు, నీవారములు, నివ్వరి ధాన్యము, జర్తిలములు, అడవి నువ్వులు, గవేధుకలు, అడవి గోధుమలు, వేరుయవలు, వెదురు బియ్యము, మర్కటములు, ధాన్య విశేషములు అనునవి 14 రకములు. ఇవి కూడా గ్రామ్యములు, అరణ్యములు అను భేదములు పొందినవి. ప్రజాకారణములుగా ఇవి యజ్ఞములతో పాటు సృష్టించబడినవి. వీనికి యజ్ఞం ఉత్తమ కారణము. యజ్ఞానుష్ఠానం పాపశాంతి కూర్చుటకై ప్రతిదినం అనుష్ఠించబడి ప్రజలకు ఉపకారమగను. ఎవరి మనస్సులందు కాలముచే సృజించబడిన పాప బిందువు జరుపుకొన్నదో క్రమాభివృద్ధిని అందును. అట్టివాడు వేదముల వలన తెలియనగు విషయములను, దేవతలను, యజ్ఞాది కర్మములనందు ఎలా నిందించుకొనువారు. యజ్ఞములకు భంగము చేయువారు, ప్రవృత్తి మార్గమునకు విచ్ఛిత్తి కలిగించువారు, వేదనిందకులు, ధర్మాత్ములు, దురాచారులు, కుటిలులు అయి బయలుదేరిన వారు. వార్త సిద్ధమైనంతటా ప్రజాపతి ప్రజలను సృష్టించి ఆయా స్థానము గుణమును బట్టి ఒక మర్యాద ఏర్పరచెను. వర్ణముల, ఆశ్రమముల యొక్క ధర్మములను స్వధర్మ పరిపాలన చేయ ఆయా వర్ణములన్నింటికి కలుగు పుణ్యలోకములను పరమేశ్వరుడు సృజించెను. కర్మపరులైన బ్రాహ్మణులకు ప్రాజాపత్యము, అనుష్ఠానము, యుద్ధములందు వెనుచూపని క్షత్రియులకు ఇంద్రస్థానము, స్వధర్మ నిరతులైన
వైశ్యులకు వాయుదేవస్థానము, పరిచర్య చేసే ధన్యులకు శూద్రులకు గంధర్వస్థానము ఏర్పరచెను. ఊర్ధ్వరేతస్కులైన యతులకు 88,000 స్థానములు ఏర్పరచబడినవి. అట్టి స్థానములనే గురుకుల వాసులకు నైష్టిక బ్రహ్మచారులకు ఏర్పరచెను. వానప్రస్థులకు సప్తర్షులకు ఏ స్థానమో అదే నిర్దేశించెను. గృహస్థులకు ప్రాజాపత్య స్థానం, సన్యాసులకు బ్రహ్మస్థానం, బ్రహ్మైక్య రూపము, ఆత్మసంతుష్టులకు యోగులకు అమృత స్థానం ఏర్పరచెను. ఏకాంత నిష్ఠులు, బ్రహ్మధ్యాన నిష్ఠులు, యోగులు అయిన వారి స్థానం పరమోన్నత స్థానం. సూర్యులు బ్రహ్మ విద్య ధ్వరిష్ఠులు దానిని సదా దర్శింతురు. చంద్రసూర్యాది గ్రహాలు ఆయా గ్రహాధికార స్థానం నందు ఉన్న జీవులు వెళ్ళి తిరిగి వచ్చునే ఉందుదురు. కానీ ద్వాదశాక్షర మహామంత్ర ధ్యాన నిష్ఠులయ్యి ఉత్తమోత్తమ స్థానమునకు ఏగిన వారు ఎగిరే కానీ ఇప్పటికీ వారు తిరిగి రాలేదు. తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, అసిపత్రవనము, ఘోరము, కాలసూత్రము, అవీచకము అను ఘోర నరకాలు వేదనిందులకును యజ్ఞధ్వంసకులకును స్వధర్మత్యాగులకును చెప్పబడిన స్థానములు. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.